ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్ర శాసనసభని విస్తరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త వీరనాగు హఠాత్తుగా మంత్రి కాబోతున్నారు. వీరనాగు మంత్రి కాబోతున్నాడు రోయ్. నువ్వున్నావనే ధైర్యంతో ఆ వీరనాగుని మేము ఎదిరించాం. రేపు వాడు మంత్రి కాబోతున్నాడు. పేపర్లో కూడా వేశారు. టీవీలో కూడా వేశారు. వాడు ఏమైనా చేస్తాడు. అన్నయ్య వీరనాగు, అన్నయ్య వీరనాగు, అన్నయ్య వీరనాగు. రేపు ఉదయం నేను మంత్రి అయ్యేలోగా వాడు ఉండకూడదు. అలాగే సార్. వాడు మాత్రమే కాదు, వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఎలా సార్ సడన్ గా ఏ రీజన్ లేకుండా వద్దు. రండి సార్, రండి రండి కూర్చోండి. ఏమిటా ఏం జరుగుతుంది? ఈ ఏరియా మొత్తం సెక్యూరిటీ టైట్ చేయండి. వెళ్ళండి, ఎవరిని వదలకండి. వెళ్ళండి. ఎందుకు నవ్వుతున్నానని చూస్తున్నావా? చచ్చింది మావాడు, పేల్చింది నేనే. కారణం అడిగావు కదా, బయటికి వెళ్ళి చూడు. ఈ పేలుళ్లలో పార్టీ కార్యకర్తలు 4 సంఘటనా స్థలంలోనే మరణించారు. జరిగిన ఈ ఘోరం వెనుక ఎవరి హస్తం ఉందని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది మంత్రి గారిని చంపేందుకు పనిన కుట్రని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. కుట్ర చేసింది పోలీసులవి. నువ్వేం చేయక్కర్లేదు, అంత మా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు తమాషా చెప్పు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. చెప్పు నాకు. విన్నావుగా, తెలిసిందా ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ దగ్గర నుంచి నిన్ను కాపాడడానికి. హాస్పిటల్కి వెంటనే పోనీ. రవి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కొట్టేసి వెళ్ళిపోయారు. మా పరిస్థితుల్ని చూసావా? మా ఇళ్ళని పగలగొట్టి మమ్మల్ని అనాథల్ని చేశారయ్యా. ఆ రోజు కత్తితో ఎదిరించాం కదా, ఆ పగ మనసులో పెట్టుకున్న నా కాలు నరికేశాడు బాబు. పసిపిల్లవాడని కూడా చూడకుండా ఇలా కొట్టి వెళ్ళిపోయారు బాబు. అక్కడున్న పోలీసులు దిక్కులు చూస్తూ ఉండిపోయారు తప్ప ఏం చేయలేదు. వాడిని ఎవరు ఏం చేయలేరు. వాడి దగ్గర పదవు తెల్లవారితే వాడు మంత్రి. ఆ చండాలుడు మినిస్టర్ కాకూడదు బాబు, మినిస్టర్ కాకూడదు. వాడు మంత్రి అవ్వకూడదు. మీ వెనక మేమందరం ఉన్నామయ్యా. నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారా? అయ్యో, ఇప్పుడు నేనేం చేయను కూడా. చూసావు కదా, నన్ను ఏం చేయమంటావు? ఊరికి వెళ్ళి నన్ను భయపడి దాక్కోమంటావా? అతన్ని ఆపకండి. ఇప్పుడు వదిలితే వీరనాగు కథ అంతమవ్వదు. వాడు మంత్రి అయితే ఈ రాష్ట్రం తట్టుకోలేదు. ఇది యుద్ధం. మొదలు పెట్టడం సులభం, ఆపడం ఎవరి వల్ల కాదు. వెళ్ళరా, వెళ్ళు. పోలీస్ రవిగా వెళ్ళు. వీరనాగ్ గారు వచ్చేసారా? వస్తున్నారు సార్. మన వేల్నాగయ్య గారు ఇంకా రాలేదు. అతను ఎప్పుడయ్యా ఇంటి నుంచి బయలుదేరారు? ఆయనకి మంచైనా చెడైనా టీ కొట్టు నుంచే కదా బయలుదేరతారు. అయ్యా, అందరూ వెయిట్ చేస్తున్నారట. ఏదో అన్నావు, అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనపడలేదు అని. నేను చెప్పాను కదా వస్తాడు అని. చూడు, వచ్చాడు చూడు. రావయ్యా భయ్యా, వేట 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 వేటగాడ. ఆటో వాడిగా వచ్చి నించున్నావు. ఎక్కడి నీ బంధు మిత్ర సపరివారమంతా? ఓ, జీహెచ్లో ఉన్నారా? అన్నట్టు నిన్ను పోలీసుల దగ్గర ఎలా ఇరికించాను? నా మీద ఉన్న భయాన్ని పోగొట్టి జనానికి మంచిది చేసి నన్ను డమ్మిగా కూర్చోబెట్టావు.
నిన్ను ఏం చేద్దామని నేను ఆలోచించేలోగా నువ్వు ఏదేదో చేసేసావు. జ్యువెలరీ షాప్ పోయింది, చిట్ ఫండ్ కంపెనీ పోయింది, కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా పోయింది. పర్వాలేదు, అన్ని తిరిగి వచ్చేస్తాయి. నా రానాన్ని చంపేసా, అది నేను మర్చిపోలేను. ఒక విషయం నాకు లేటుగా అర్థమైంది. భయాన్ని మించింది ఒకటి ఉందని, పదవి. అందుకే డబ్బిచ్చి పదవిని కొనేసుకున్నాను. పదవి వస్తే భయం వస్తుంది కదా, అందుకే నువ్వు వచ్చావు కదా. ఇలాగే ఇంతకు ముందోసారి నువ్వు వచ్చావు, ఊరికి వదిలేశాను నిన్ను. రెండోసారి ఆ తప్పు మాత్రం చేయ. ఓ మంచి పని మీద బయటకు వెళ్తున్నప్పుడు చావు ఎదురైతే శుభశకునం అంట. మొట్టమొదటిసారిగా మంత్రి కాబోతున్నాను, నీ చావు చూసి వెళ్తానయ్యా. కప్పులు కడుక్కునే వేద వీరనాగైతే ఈ ఊరే గబ్బు కొడుతుంది. మినిస్టర్ అయితే ఈ దేశమే గబ్బు కొడుతుంది. లుచ్చాగాడివి నువ్వు మినిస్టర్వి, చెంచా ఎమ్మెల్యే, పోక్కిరి కౌన్సిల్, కేడి మండలం, పోరంబోకు జిల్లా. దేశం శ్మశానం అయిపోద్ది. దేవుడు గుళ్ళోనే ఉండాలి, కలసం గోపురం మీదే ఉండాలి. మంచి వాళ్ళేరా పదవిలో ఉండాలి. మినిస్టర్ చావు మిస్టరీ కాదురా, నువ్వు చావాలన్నది విధి. ఆపండి ఆపండి. నువ్వు ఎన్నో రకాలుగా ప్రయత్నించావు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. ఇక మీద నేను చూస్తానో లేదో తెలీదు. నువ్వు బతికుంటే మళ్ళీ కలుద్దాం భయ్యా. అన్నా వీరనాగు, అన్నా వీరనాగు, అన్నా వీరనాగు, అన్నా వీరనాగు. పోలీసులు మినిస్టర్ని చంపాలనుకున్నాడు. అదే అని పట్టుకున్నారుగా. అన్నా వీరనాగు, అన్నా వీరనాగు, అన్నా వీరనాగు, అన్నా వీరనాగు, అన్నయ్య వీరనాగు, అన్నయ్య వీరనాగు, అన్నయ్య వీరనాగు, అన్నయ్య వీరనాగు, అన్నయ్య వీరనాగు, అన్నయ్య వీరనాగు.
వీరనాగు అన్నయ్య వీరనాగు అన్నయ్య వీరనాగు అన్న వీరనాగు అన్న వీరనాగు అన్న వీరనాగు మినిస్టర్ గారు కార్ దగ్గరకు వచ్చేసారు కదా, అన్న వీరనాగు సైరన్ ని మోగించండ్రా. అన్న వీరనాగు అన్న వీరనాగు అన్నయ్య వీరనాగు అన్నయ్య వీరనాగు అన్నయ్య వీరనాగు అన్నయ్య వీరనాగు అన్నయ్య వీరనాగు మినిస్టర్ కార్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. అన్న వీరనాగు 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 ఈశ్వరుడు, నేను వేరు కాదు. నా కొడుకు బతికున్నట్టయితే ఈ ఉద్యోగం వాడికి ఇచ్చుండేవారు. నిన్ను అలా భావించి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నువ్వు అనుకున్నట్టుగా పోలీస్ ఆఫీసర్ కావాలి. వద్దు సార్. ఏంటి బాబు ఇంత పెద్ద ఆపర్చునిటీని వద్దంటున్నారు? ఒక్కొక్కరిలోనూ ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలి సార్. అలా ఉంటేనే తప్పుని ఎదిరించే ధైర్యం వస్తుంది. జరిగే తప్పును చూసి నాకెందుకని వెళ్ళిపోవాలనిపించదు. అసలు తప్పులే జరగవని చెప్పట్లా, జరిగే తప్పులు తగ్గుతాయి. నాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. వాడెప్పుడో వచ్చేశాడు. ఎక్కడ తప్పు జరిగినా వాడు ఎదిరిస్తాడు. ఆ ధైర్యం అందరికీ రావాలి. అలా వస్తే మనందరం పోలీసు వాళ్ళమే సార్. వస్తాను సార్. సార్, నాకు మీరు సల్యూట్ చేయడం ఏంటి సార్?